వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఆఫ్ యూ. చాలా రోజులు అయింది కదా వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసి. షార్ట్స్ కూడా ఈ మధ్యన అసలు రెగ్యులర్గా పెట్టడం అవ్వట్లేదండి. కాలేజ్లో చాలా లేట్ అయిపోతుంది, స్ట్రైన్ అయిపోయి రావటం వల్ల ఇంకా అసలు ఇంట్లో పని అయిపోయిన తర్వాత ఇంక పడుకుని పోతున్నాను. ఇంక ఎప్పటి నుంచి డైలీగా అయితే పెడదాం అనుకుంటున్నాను. సో ముందుగా అయితే మేము కార్తీక మాసం ఏది టెంపుల్కి వెళ్ళాము, అలాగే ఎలా ఎంజాయ్ చేసాం అనేది మీకు మొత్తం కూడా నేను వివరంగా చెప్తాను. ముందుగా మన ఛానల్ అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో పిక్నిక్ వెళ్దామని చెప్పి మేమైతే ఇలాగా 7:30కి మా అమ్మ వాళ్ళ ఇంటికి క్యాబ్ బుక్ చేసుకొని వచ్చాము. బట్ మేము 7:30కి వెళ్దాం అనుకున్నాము. బట్ అక్కడ లంచ్ ప్రిపేర్ అంతా కూడా ప్రిపరేషన్కి చాలా టైం పట్టింది అక్కడ తినడానికి అదినా. సో అందుకోసం అని చెప్పి కొంచెం టైం పట్టింది. 9:30కి అయితే స్టార్ట్ అయ్యింది. వెళ్ళే ప్లేసెస్ కాకుండా ఈ ఇయర్ అయితే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి ఏవైతే చూడలేని ఉన్నాయో వాటిని విజిట్ చేద్దామని చెప్పి అనుకున్నాము. అలాగే మేము గూగుల్లో సెర్చ్ చేస్తే కనుక మనకి కొత్తవలసలో విజయనగరం డిస్ట్రిక్ట్ మంగళపాలెం దగ్గర చాలా లోపలికండి, అది కొంచెం ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుంది. ఆ లోపలికి ఒక అమ్మవారు అయితే ఉన్నారని చెప్పి విన్నాం మేము. ఆ గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకుంటూ కూడా వెళ్ళాము. బట్ వెళ్ళేటప్పుడు మాత్రం మాకు కొంచెం డిఫికల్ట్ అయ్యింది. చాలామందికి అయితే తెలియదు, నాకు తెలిసి అలా కనుక్కుంటూ వెళ్ళాము. కొత్తవలసలో మంగళపాలెం దగ్గర మనకి దారపైడమ్మ తల్లి గుడి అయితే ఉంటుందంట. సో ఇక్కడికైతే వచ్చేసాము మేము. 12 o'clock రీచ్ అయినట్టున్నాము నాకు తెలిసి. అండ్ ఇదే అనమాట దారపైడమ్మ. యాక్చువల్గా ఆవిడ పేరు వచ్చేసి పైడితల్లమ్మ అనమాట, కానీ దానికి దారపైడితల్లమ్మ గుడి అని అంటారు. అంటే ఇక్కడ పక్కన చూడండి చిన్న వాటర్ ఫాల్ లాగా ఉంది, అది ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ఫ్లో అవుతూనే ఉంటుందట. దాన్నే దార అంటారు, అందుకనే దారపైడమ్మ తల్లి అంటారు. సో టెంపుల్ అయితే మనకి చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుందండి. అంటే పిక్నిక్ స్పాట్కి అయితే చాలా అనుగుణంగా ఉంది. హాయ్ హాయ్ కదా మంచిగా చూడండి ఎంత బాగుందో. చాలామంది అయితే ఆ పక్కనే వంట చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ చిన్న దార అయితే ఉంది కదా, అదైతే చాలా ఫ్రెష్ వాటర్ అండి, అసలు చాలా బాగుంది. ఇంకా ఆ వాటర్తోనే అక్కడ వంట చేసుకొని కూడా వండుకొని చాలామంది అయితే తింటున్నారు. అండ్ పిక్నిక్ స్పాట్కి అయితే చాలా బాగుందండి. మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు అనమాట ఫ్యామిలీతో. ఏమైనా స్కూల్ పిక్నిక్స్ కానీ దేనికైనా కూడా చాలా హ్యాపీగా ఉంది ఎంజాయ్ చేయడానికి. పక్కనే మనకు వాటర్ కూడా ఉంది, అలాగే ఆడుకోవడానికి అన్నిటికీ చాలా స్పేసియస్గా అయితే ఉంది. సో టెంపుల్ ఎదురుగా ఒక పొట్ట అయితే ఉందండి, దాన్ని అయితే పరీక్షగా చూసాం మేమందరం కూడా. పుట్టకైతే మంచిగా పూజలు చేశారు. దాని పక్కనే మనకి చూడండి ఒక పెద్ద వేప చెట్టు అయితే ఉంది. టెంపుల్ అయితే మేమైతే టెంపుల్లోకి వెళ్ళలేదు, మాకైతే చిన్న మైల్ అయితే ఉంది, అందుకోసమని నేను బయట నుంచి దండం పెట్టుకున్నాము. మా అక్క మిగతా వాళ్ళు అయితే కనుక వెళ్ళారు. చూడండి బయటే మేము వెయిట్ చేసాము. కూర్చోడానికి అయితే ప్లేసెస్ అయితే ఉన్నాయి. నేను అక్కడ హోమం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని అమ్మవారిని చూసి బ్యాక్ వచ్చేసాను. టెంపుల్ లోపలికి అయితే వెళ్ళలేదు. ఇక్కడ వీళ్ళైతే ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు. అండ్ ఇది వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. మీకు ఇందాక చెప్పాను కదా దారపైడితల్లమ్మ గుడి అని దారపైడమ్మ అని ఎందుకు అంటారంటే వెనకాల ఇలాగ వాటర్ ఫాల్ లాగా ఉంటుంది, వాటర్ కంపల్సరీ అలా ఫ్లో అవుతూనే ఉంటుంది. చూసారు ఎంత ఫ్రెష్గా ఉందో వాటర్. అండ్ మీకు ఇది ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదంట. అండ్ దాంతోపాటు ఇది ఎప్పుడు కూడా కంటిన్యూస్గా ఫ్లో అవుతుందంట. మనకి సమ్మర్లో కూడా వాటర్ అలా ఫ్లో అవుతూనే ఉంటుంది, ఎప్పుడు కూడా ఫ్లో అయితే కనుక ఆగదనమాట. మరి ఏంటో మిరాకిల్ అమ్మగారే చెప్పాలి మనకి. చూసారు ఎంత ఫ్రెష్గా ఉందో వాటర్ కింద. అండ్ ఇక్కడ ఎవరో డ్యాన్స్ కూడా చేస్తున్నారండి. అక్కడి నుంచి ఇదంతా వాటర్ ఫాల్ అనమాట. ఇవ్వండి ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి వెహికల్స్ బయట అయితే ఆగుతాయి. ఇది టెంపుల్ లోపల. ఇక్కడైతే వీడియో తీనిచ్చారు. అండ్ లోపలైతే 3 విగ్రహాలు అయితే ఉన్నాయండి. అడగదామని చెప్పి అనుకున్నాము. యాక్చువల్గా పేరైతే దారపైడమ్మ తల్లి, బట్ అక్కడ లోపలికి వచ్చేటప్పటికి 3 విగ్రహాలు అయితే ఉన్నాయి. కానీ అడగదాం ఉండేటప్పటికి ఆ లోపలంతా చాలా బిజీగా ఉంది. అండ్ పక్కన ఎవరో అమ్మవారు అయితే పూన్నట్టున్నారు, ఆవిడైతే ఊగుతుంది. ఇంకా ఆవిడని అందరూ పట్టించుకుంటున్నారు, అందుకోసమని మేము బయటకు వచ్చేసాము. మేము కంప్లీట్గా బయటకు వచ్చేసి ఒక పెద్ద మామిడి చెట్టు ఉంటే కనుక అక్కడ ఇలా చేపలు వేసుకొని లంచ్ అయితే చేయడం జరిగింది. అండ్ 1 o'clock అయినట్టుంది మాకు. ఇంకెందుకని ఇక్కడ లంచ్ అయితే చేసేసాము. చూసాం మేము తెచ్చుకున్నవన్నీ యాక్చువల్గా పులిహోర అండ్ పూరి, కర్రీ, తర్వాత పాయసం ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాము కార్తీక మాసం కాబట్టి. ఇంకా అక్కడ చాలాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ కోట సత్తమ్మ తల్లి గుడికి అయితే వచ్చాము. ఇక్కడైతే మంచిగా జాతర కూడా జరుగుతుందండి, చాలా బాగుంది. ఇది కూడా చాలా స్పేసియస్గా ఉంది. సత్తమ్మ తల్లి అనమాట, కోటమ్మ తల్లి అని కూడా అంటారు. అండ్ ఈ టెంపుల్కి అయితే వచ్చాము. చూసారు మీకు టెంపుల్ చూపిస్తున్నాను, చాలా పెద్ద టెంపుల్. అండ్ అమ్మవారు అయితే లోపల చాలా పెద్దగా ఉన్నారనమాట.
సో ఇక్కడ మనం బయట వేరే వాళ్ళని అడిగితే కనుక అది ఆ మైలు మేము వెళ్ళకూడదేమో అంటే కనుక పర్వాలేదు 9 days అయిపోయింది కదా వెళ్ళొచ్చు అంటే కనుక ఇప్పుడైతే నేను అమ్మవారి లోపలికి వెళ్ళి అయితే దర్శనం అయితే చేసుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. గుడి అయితే మనకి చాలా స్పేసియస్గా ఉంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్ పాయింట్. ఇక్కడ ఈ అబ్బాయి ఉన్నాడు కదా వీడియో అయితే తీయొద్దని చెప్పాడు. సరే ఇంక నేను తీయలే అని చెప్పి జనరల్గా కొంచెం దొంగచాటుగా అయితే షూట్ చేశాను. ఇదంతా అమ్మవారిని అయితే తీయొద్దన్నాడు, బట్ కొంచెం మీకు కనిపిస్తుంది చూడండి. అమ్మవారు సత్తమ్మ తల్లి చాలా ఫేమస్ అండ్ బాగా మహిమగల తల్లి అంటారనమాట. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదేదో పెద్ద చెట్టు ఉందండి. దీనికి చుట్టూ కూడా మనకి ఏవో రెడ్ కడుతున్నారు, ఏవో కోరికలు కోరుకుంటే మరి నెరవేరుతాయేమో కానీ. ఇదంతాను చూసారా, టెంపుల్ మొత్తం కూడా మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి పోతురాజ్ అంటారు కదా అది. సో అక్కడ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా మేము ఎక్కడికి వచ్చాము అంటే తాటిపూడి రిజర్వాయర్కి అనమాట. సో మనం విజయనగరం అంటేనే తాటిపూడి రిజర్వాయర్ అనేది కంపల్సరీగా చూడాల్సిందే కదా. 4:30 అవుతుంది అరౌండ్. ఇంకా 1.5 hour 2 hours అక్కడ పీస్ఫుల్గా ఎంజాయ్ చేద్దామని చెప్పి వచ్చాము. వాటర్ అయితే చాలా ఎక్కువ ఉందండి. ఇయర్ అయితే చాలా ఎక్కువ వర్షాలు పడ్డాయి కాబట్టి. సో ఇది గేట్స్ అనమాట. ఇక్కడి నుంచి మనకి వైజాగ్ వాటర్కి అలాగే ఆ చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా పొలాల్లో పండించుకోవడానికి వాటర్ అయితే సప్లై చేస్తారు. మొత్తం 4 గేట్లు ఉంటాయి. ఇవి 3 gates అండ్ పెద్ద గేట్ అయితే ఎప్పుడైనా ఎక్కువ వర్షాలు పడి బాగా ఫిల్ అయిపోతే కనుక పెద్ద గేట్ ఓపెన్ చేస్తారు. నార్మల్గా అయితే ఈ 3 గేట్లు మాత్రమే ఓపెన్ చేస్తారు. చుట్టూ పెన్స్ అయితే వేసేసారు. కానీ చూడడానికి అయితే చాలా భయం వేస్తుందండి. వాటర్ ఫుల్గా ఫ్లో అవుతుంది, చాలా ఫుల్గా అయితే వాటర్ ఉంది. అండ్ చూడండి ఇక్కడ ఒకసారి దీని మ్యాజిక్లు. సో ఇక్కడ మేము బాగా ఎంజాయ్ చేసామండి. అంటే ఆ గట్టు మీద కూర్చొని చాలాసేపు ప్రశాంతంగా అయితే ఉన్నాము. అండ్ తాటిపూడి రిజర్వాయర్ గురించి చాలా అయితే కొంతసేపు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. చూడండి ఎంత రిలాక్స్డ్గా కూర్చొని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బాగా ఎంజాయ్ చేసి ఇంకా కొంచెం చీకటి పడుతుంది అని టైంకి వెళ్ళాము. ఇంకొకసారి చూసేయండి తాటిపూడి రిజర్వాయర్ మొత్తం.